సుఖ సంపదలను ఇచ్చే మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వలన అద్భుత ఫలితాలైతే కలుగుతాయి. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని లలితా పరమేశ్వరుని అయితే వేడుకుందాము. ఇది మంచి వీడియో, ఈ శ్రావణ మాసంలో చూడవలసిన వీడియో. మీరు ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు అయితే చూడండి. మన వీడియోలు చూసిన వారు ఎవరు లైక్ చేయట్లేదు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అయితే ఇది లలిత అమ్మవారికి మనం చేసుకుని మణిద్వీప వర్ణన పారాయణం అన్నమాట. ఈ శ్రావణ మాసంలో మనము అమ్మవారిని ఏ విధంగా ఏ రకాల పూలతో ఎన్ని విధాలుగా కొలిచినా సరే మనకి అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి. అలాగే అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా. ఈ శ్రావణ మాసంలోన అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది. అందున వరలక్ష్మి వ్రతాలు ఎలాగో చేసుకుంటాం అన్ని శుక్రవారాలు మనము, కానీ ఈ శ్రావణ మాసంలోన మణిద్వీప వర్ణన పారాయణం కూడా చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఈ మణిద్వీప వర్ణన పారాయణము ఎలా చేసుకోవాలి, ఎన్ని పువ్వులు చేసుకోవాలి, ఏ రోజు చేసుకోవాలి అనే విషయాలు అయితే నేను తెలియచేస్తాను. మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి. అలాగే మనకి హిందువుల శక్తి స్వరూపిణి కదా అమ్మవారు. మనము వివిధ రూపాలుగా కొలుస్తామన్నమాట అమ్మవారిని. శ్రీచక్ర బిందు రూపిణి జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు అనమాట. ఈ అమ్మవారు నివాసము ఉండేదే మణిద్వీపము. ఈ మణిద్వీప వర్ణన మనము ఎలా చేసుకోవాలి అనే విషయాలు అయితే మనము తెలుసుకుందాము. అయితే ఈ మణిద్వీప వర్ణన 9 రకాల పువ్వులు కూడా 32 చొప్పున మనము అమ్మవారికి 32 శ్లోకాలు చదివి పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ చేసుకుంటే మంచిదన్నమాట. లేదు అనుకుంటే మనము నిష్టగా ఎన్వి మాని అన్నీ ఉంటే ఏ రోజు దొరికినా ఆ రోజు మనము ఈ మణిద్వీప వర్ణన పారాయణం అయితే చేసుకోవచ్చు. నేనైతే ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టాను. 3 రకాల పూలు దొరికాయి నాకు. 3 రకాల పూలతో మణిద్వీప వర్ణన చేసుకున్నాను. విశేషంగా ఎక్కువగా పువ్వులు దొరికినప్పుడైతే మనము వేరుగా హాల్లోనైనా ఎక్కడైనా ఇలా పీఠం వేసుకొని అమ్మవారికి ఎన్ని పువ్వులు ఉంటే ఎన్ని రకాల పువ్వులు ఉంటే అన్నిసార్లు మనము మణిద్వీప వర్ణన చదువుకుంటే చాలా మంచిది. 9 రకాల పువ్వులు అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు అయిపోయిన రోజు 9 రకాల నైవేద్యాలు పెట్టి ముత్తైదువులకు తాంబూలాలు వీలుంటే భోజనాలు అవి పెట్టి మణిద్వీప వర్ణన పారాయణం చేసుకుంటే చాలా మంచిది. అలాగే హిందువుల శక్తి స్వరూపిణి కదా మనము అమ్మవారిని వివిధ రూపాలుగా కొలుస్తాము. శ్రీచక్ర బిందు రూపిణి అమ్మవారు జగన్మాత శ్రీ లలితాంబిక అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారి నివాసం ఉండే పవిత్ర ప్రదేశమే మణిద్వీపం అన్నమాట. 14 లోకాలు సర్వలోకము ఆమెలో కొలువై ఉన్నారని మన హిందువుల నమ్మకం అన్నమాట. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి ఆలోచనలకు అనుగుణంగా ఈ మణిద్వీపం అయితే పుట్టింది. ఈ మణిద్వీపాన్ని వర్ణించాలంటే మనకి శక్తి సరిపోదు. మహిమాన్వితమైన అమ్మవారు చింతామణి గృహంలో నివసిస్తారు. అందుకని దేవి భాగవతంలో మణిద్వీప వర్ణన గురించి తెలియచేశారు. ఇలాగా ముందుగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని దానికి ఎరుపు క్లాత్ పీట మీద పరుచుకొని మనం ఒకే రకం పువ్వులు దొరికినా లేదంటే దేవుడి గది పెద్దదిగా అయి ఉంటే మనము దేవుడి గదిలో చేసుకున్నా పర్వాలేదు. లేదంటే వేరుగా పీఠం పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిది. కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ అలాగే సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి అమ్మవారిని అయితే ఆహ్వానించాలి. అమ్మవారిని ముందుగా శివపార్వతుల ఫోటో అయితే నేను పెట్టుకుంటున్నాను. అంతులేని వజ్రాలు రత్నాలు ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారుమయమైన కొండలు ఈ మణిద్వీపంలో ఉంటాయి. అనేక ప్రాకారాల అనంతరము మనకు అమ్మవారైతే దర్శనమిస్తారు. విష్ణువు నివసించే వైకుంఠము శివుడు నివసించే కైలాసము కంటే కూడా అమ్మవారు నివసించే మణిద్వీపము చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా మనం వినాయకుని కూడా పెట్టుకోవాలి, వినాయక పూజ కూడా చేసుకోవాలి. అలాగే శివపార్వతుల ఫోటో పెట్టి నేను అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి వీలైనంతలో మనకి ఏ పువ్వులున్నా అమ్మవారిని అలంకరించుకుంటే మంచిది. అలాగే మనకి ఎలాగో శ్రావణ మాసంలో మనము అమ్మవారి పూజ చేసుకుంటున్నాం కదా, లక్ష్మీదేవిని కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అనంతమైన సంపద ఈ మణిద్వీపంలో ఉంటుంది. అందుకని మణిద్వీపం అని మనము తలచినంత మాత్రానే సకల దరిద్రాలు దరిదాపుకు చేరవని
పెద్దలు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అలాగే తాము చేపట్టిన పనులకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ పనులు జరగాలన్నా, సిరి సంపదలతో ఇల్లు కళకళలాడాలన్నా మణిద్వీపాన్ని పారాయణం చేసుకుంటే చాలా మంచిది. అలాగే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మనము 9 సార్లు మణిద్వీప వర్ణన పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ఈ మణిద్వీప వర్ణన పారాయణం చేయడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోయి మనకి సకల శుభాలు కలిగి అమ్మవారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని మనకి పెద్దలైతే తెలియచేస్తున్నారు. మణిద్వీపాన్ని మనము మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చే ఫలితాలను వర్ణించడానికి ఆ 1000 పడగల ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదని తెలియచేస్తున్నారు. అలాగే సమస్త లోకాన్ని పాలించే అమ్మవారిని మణిద్వీప వర్ణనతో పారాయణం చేయడము విశిష్టత దాన్ని తెలియచేసుకోవడము తెలుసుకోవడము విశేషమైన ఫలాన్ని అయితే ఇస్తుంది. మనకి అమ్మకి పూజ చేసి మనం నైవేద్యాలు సమర్పించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలము మనమని ఇది దేవి భాగవతంలో ఈ విషయం అయితే తెలియచేశారు. నాకైతే మా మందిరంలోన సత్యసాయిబాబా మందిరంలోన ఆ సాయి భక్తురాలేమో సూర్యభవాని అని ఆమె నాకు కదంబ పూలు ఇచ్చారనమాట. అనుకోకుండా అమ్మవారికి కదంబ పూలు కూడా అలంకరించాను. అలాగే ఆ పిల్లలు ఆ కదంబ పూలు నాకు ఇచ్చారు. ఆవిడ ఎప్పటి నుండో కోరుకుండేది నాకు కదంబ పూలతో పూజ చేయాలని. నాకైతే అవి దొరకలేదు ఎక్కడ. ఆవిడ నాకు అమ్మవారి రూపంలోనే ఆవిడ నాకు ఆ 2 కదంబ పూలు ఇస్తే నేను కరెక్ట్గా ఈ మణిద్వీప వర్ణన పారాయణం మొదలుపెట్టిన రోజే నాకైతే ఆ పూలు ఇచ్చారు ఆవిడ. వాళ్ళ కుటుంబము అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదువుకోవాలని నేను అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారికి మంగళ ద్రవ్యాలు సమర్పించాలి. మనము తయారైనప్పుడు అద్దం అది చూసుకుంటాం కదా, అలాగే అమ్మవారికి కూడా ఒక కొత్త అద్దం తెచ్చి అమ్మవారి ప్రతిబింబాన్ని అందులో చూపించి మనము అమ్మవారికి అయితే పూజ మొదలు పెట్టాలి. ముందుగా ఈ పూజ మొదలుపెట్టినప్పుడు మనము మొదటిసారి పీఠం వేసుకొని చేసుకున్నప్పుడైతే ఆ విఘ్నేశ్వర పూజ అయితే మనం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. ఆ 2 అయ్యాక మనము ఎన్ని రకాల పూలు దొరికితే మణిద్వీప వర్ణనతో మనము అమ్మవారి పూజ అయితే ప్రారంభమైతే చేసుకోవాలి. షోడశోపచార పూజ చేసి ధూపం దీపం నైవేద్యాలు అన్నీ అమ్మకు సమర్పించుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని తలంచుకొని మనము మణిద్వీప పారాయణ చేసుకుంటే చాలా చాలా మంచిది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. ఆ అమ్మ అనుగ్రహించనిది అంటూ ఏది ఉండదనమాట. మనకి కావలసింది కావాలని అడుగుతాం అంతేకాని అమ్మ నీ ఇష్టం అంటే మనకి ఏ సమయంలో ఏమి కావాలో ఆమె చూసుకుంటారు. మనము మనసు పెట్టి మనస్ఫూర్తిగా అమ్మది మణిద్వీప వర్ణన పారాయణం అయితే ఇప్పుడు చేసుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ. అమ్మవారికి నమస్కారం చేస్తూ అమ్మవారి మణిద్వీప వర్ణన పారాయణం అయితే ఇప్పుడు నేను ప్రారంభం చేస్తున్నాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయుంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు సురాధినాథుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము. పద్మరాగములు సువర్ణమణులు 10 ఆమడల పొడవున గలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలనొసగే
16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి ఘన మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేను కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు
ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో మణిగణ ఖచితాభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన 9 మార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము. ఇలాగా పూజ అంతా షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి అయితే మణిద్వీప వర్ణన పారాయణము ఎన్ని రకాల పువ్వులు అయితే అన్నిసార్లు అయితే నేను చదువుకున్నాను. ఈ శ్రావణ మాసంలో మీరందరూ తప్పకుండా మణిద్వీప వర్ణన పూజ అయితే చేయండి. ఇప్పుడైతే అమ్మవారికి హారతి. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళదాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వళ్ళ తళుకుల కళల జ్యోతుల కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా జయ జయ హారతి సదాశివా జయ శుభహారతి ఉమా ప్రియా జయ జయ హారతి జయ శుభహారతి సదాశివ జయ సాంబ శివ జయ జయ హారతి సదాశివ. ఇలాగా అమ్మవారికి అయ్యవారికి కూడా హారతి ఇచ్చుకొని పూజ అయితే నేను చేసుకున్నాను. మీరందరూ తప్పకుండా ఈ శ్రావణ మాసంలో ఈ పూజ అయితే చేసుకోండి. అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ అలాగే అన్నమాచారి కీర్తనలు హారతి పాటలు అన్నీ ఉంటాయి. ఒకసారి మన ఛానల్ని అయితే చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.